అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఈ వ్లాగ్ ఏమనుకుంటున్నారా, ఈరోజు నైట్ డిన్నర్ స్పెషల్ అనమాట. పల్లీల చట్నీ అండ్ దోశ. పల్లీల చట్నీ అనేది అందరూ నార్మల్గా చేసుకుంటారు, బట్ ఈ వెరైటీలో ఎవరైనా చేసిండారా నాకు తెలియదు. బట్ ఒక్కసారి ట్రై చేస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. నిజమండి బాబు, ఏమో వీళ్ళు వీడియోస్కి వ్యూస్ రావాలి, సబ్స్క్రైబ్ రావాలి అని వీళ్ళు అబద్ధాలు చెప్తానని అనుకోవద్దు. ఒక్కసారి ట్రై చేస్తేనే కదండి మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంది, మేము చెప్పింది నిజమా అబద్ధమా అనేది. ఈ చట్నీలో అయితే అక్క టమాటాలు అనేది యాడ్ చేసుకుంటుంది. ఒక టమాటా, 4 వెల్లుల్లి అనేది యాడ్ చేసుకుంది. ఫస్ట్గా మనం పచ్చిమిర్చి అండ్ పల్లీలు అనేది మనం ఫ్రై చేసుకున్నాం కదా, దాని తర్వాత ఆయిల్ లేకుండానే ఇది టమాటాలు అండ్ వెల్లుల్లి అనేది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా మనకి యూస్ ఉండదు. కావాలంటే మీరు లాస్ట్గా తాలింపు అనేది వేసుకోవచ్చు, బట్ మేము వేసుకోలేదు. ఇంకా ఒక సైడ్లో మనము తీసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆరబెట్టుకున్నాక ఇవి కూడా తీసేస్తుంది. ఇంకా స్టవ్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. టమాటాలు అండ్ వెల్లుల్లి అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. జార్లో ఇంకా మనము ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గినట్లు మీరు వేసుకోవచ్చు. అండ్ అలాగే నా ఛానల్ ఎవరికైనా కొత్తగా చూసారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అబ్బా, ఆల్మోస్ట్ నేను ఇంకా 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంతో పాటు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు కొంచెం ఇంత వేసుకుంటే సార్ డైరెక్ట్గా మనం చట్నీలో వేసుకోవచ్చు. ఇంకా మనము ఫస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటా అండ్ వెల్లుల్లి, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం దీంట్లో రియలీ చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ. మనం మామూలుగా చేసుకునే చట్నీ కన్నా ఈ చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీనిలో ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం కొంచెం వేసుకొని మళ్ళీ కాల్ట్ వేసుకోవచ్చు. అండ్ మిక్సీకి వేసేస్తాం అనమాట చట్నీ. దీంతో పాటు కాంబినేషన్గా మేము దోశ అనేది వేసుకుంటాను ఈరోజు ఇంట్లో. ఈరోజు డిన్నర్ స్పెషల్ అది దోశ అండ్ పల్లీల చట్నీ అనమాట. చూస్తున్నారు కదా, చట్నీ చూస్తూనే ఎంత బాగుందనేసి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, సీరియస్లీ చెప్తున్నాను నేనైతే. నెక్స్ట్ మీకు ఏం రెసిపీ కావాలా నాకు కమెంట్లో చెప్పేయండి. చూస్తున్నారా, దోశ కూడా వేసేసాం. మా అక్క నాకు దోశ కూడా వేసేసిందన్నమాట. సారీ, ఈ రీసెంట్ డేస్గా నేను వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు. కొంచెం నాకు వర్క్ చాలా ఉంది, దానికి నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ డైలీ అప్లోడ్ చేస్తే ట్రై చేస్తాను. ఇంకా నేను ఒక దోశ అండ్ చట్నీ అనేది వేసుకొని తినేసిన. నా డిన్నర్ ఫినిష్ అయిపోయింది. మీ డిన్నర్ ఏమో కమెంట్లో చెప్పండి.